అమ్మా నువ్వు ఎట్లున్నారు మీ కోడళ్ళు కొడుకులు కోడళ్ళు? ఈ ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎక్కడ అసలు మీది ఎక్కడ? మాది హుజరాబాద్ ప్రాపర్. కరీంనగర్ లో. ఎట్లా స్వాగతం మిమ్మల్ని కన్సల్ట్ అయ్యిండు? మీరు ఈ క్యారెక్టర్ కి ఎట్లా అనుకున్నారు? ఎవరు చూస్ చేసారు? ఫస్ట్ ఒక మాట అంటే ఏంటిదంటే ఒక మాటలో నా రియల్ లైఫ్ కంటే రియల్ లైఫే బాగుందని చెప్తాను మేడం. ఎందుకు అని అంటే ఈ అన్న వదినెలు ఇవన్నీ అంటే బయటకంటే నాకు ఇంట్లో ఇప్పుడు ఈ మన దిల్లా ఈ వీడియోలో ఒక ఆడబిడ్డ అంటే ఎట్లా గౌరవం ఉండాలి, ఈ ఆడబిడ్డకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను పోతే వాళ్ళు లేచి నిలబడడం గానీ కూర్చోయడం గానీ కూర్చోబెట్టడం గానీ ఇవన్నీ నాకు కొంచెం సంతోషం అనిపిస్తది. అంటే ఇక్కడ ఉన్న అందరికంటే కూడా ఎక్కువ వాల్యూ నాకు ఇస్తారు, ఆడబిడ్డ కదా అని అన్నట్టుగా అట్లా ఇస్తారు అన్నట్టు. అదొకటి నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. బయట లేకుండా కూడా నాకు ఈ రియల్ లైఫ్ లో దక్కిన ఇంకా ఉన్నాయంటారా బాపు? చెప్పండి, అంటే మీ దృష్టిలో చెప్పండి. రాగానే కింద కూర్చోవడం ఇంకా ఉన్నాయా? కొన్ని మొన్న కామెంట్లలో కూడా అత్తని కింద కూర్చోండి అంటే మా అత్త వచ్చింది కదా కింద కూర్చున్నది, కుర్చీల మీద మేము కూర్చున్నాం కదా అంటే ఉంటది కంపల్సరీ. వాళ్ళు కూర్చోరు, ఫస్ట్ కూర్చోమన్నా కూర్చోరు. ఇక పద్ధతి ఇంకా ఉందంటారా? ఉన్నాయి. ఇదంటే మాదే చెప్తా మేడం. మా అందరికి ఓకే, మా భర్త కాంచి మా మరదల కాంచి ఓకే, మేమందరం కూర్చుంటాం. కానీ మా బావతో మేమందరం గప్పున లేస్తాం. ఆయనకు ఒక్కనికి అది నచ్చదు. అంటే ఇక ఆయన అట్లన్నప్పుడు అట్నే ఉంటారు. మరి వీళ్ళు కూర్చుంటారుగా, యంగ్ జనరేషన్ కదా వీళ్ళు. అవును, పక్కకి వెళ్ళిపోవడం ఇట్లాంటి కొన్ని సీన్లు చూసినాము. అంటే అల్లుడు ముందుకు రారు, ఇట్లాంటి ఉన్నాయి. అవి ఇంకా ఉన్నాయా? మీరు వీడియోలో చూపిస్తున్నా ఇంకా మీ ఊర్లలో అట్లాంటివి ఉన్నాయి? ఇప్పటికి ఇప్పుడు మేడం ఈ సిరీస్ లోనైనా కూడా మా అవ్వ ఓల్డ్ ఏజ్ కదా, మీరు ఇంకా వేరే తీయొచ్చు కదా, ఎందుకు ఇట్లా తీస్తున్నారు? మీరు ఎందుకు ఇట్లా రాస్తున్నారు? ఇంకా అప్పుడు పాతకాలం లాగానే ఎందుకు రాస్తారు? పశువు ఒక సీన్ ఉంది కదా, ఆ సీన్ కి అంతమంది కామెంట్లు వచ్చినాయి. ఇక మనం ఆ వాల్యూస్ కూడా పట్టించుకోకుండా తీసినాం అనుకో, కింద కామెంట్లు మొత్తం అవే ఉంటాయి. వాస్తవంగా నెగటివ్ కామెంట్స్ ఏవి ఉండవు. ప్రతి ఒక్కటి ఓల్డ్ జనరేషన్ అనేది చాలా పద్ధతిగా ఉంటది, చాలా చెప్పుకోవడానికి మంచిగా అనిపిస్తా ఉంటది ఇప్పటి జనరేషన్ తో పోల్చుకుంటే. కాబట్టి కొన్ని అంటే కొందరికి ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు అవి చూసైనా కొంచెం నేర్చుకుంటారు కదా అన్నట్టు అవి గుర్తు చేయడమే అంతే. ఓకే, చెప్పండి. మీరు ఎంతమంది పిల్లలు? ఎక్కడ? నాకు ఒక్కడే బాబు, 10 years బాబు నాకు. ఓకే, ఇక ఇప్పుడు ఇక్కడ ఎట్లా సెలెక్ట్ చేసిండు స్వాగత్ అంటే ఫస్ట్ దీనికంటే ముందు వీళ్ళు వరకట్నం సిరీస్ కంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసిరు. ఓకే, అంత ముందు ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. మర్విన్ వీడియోస్ ఫస్ట్ నేను వచ్చిన అన్నట్టు, ఈ రత్నాకర్ అన్న కంటే ముందు వీళ్ళకంటే ముందు నేను వచ్చిన. ఆ తర్వాత ఈ వరకట్నం సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వీళ్ళు చెప్పలేదు. ఈ వరకట్నం సిరీస్ చూస్తా అంటే వీళ్ళు కొంచెం మర్విన్ వీడియోస్ బాగానే పోతున్నాయి అది అనే టాక్ వచ్చిన కొద్దీ నేను కూడా మన ప్రశాంత్ బ్రో ఉన్నాడు, ప్రశాంత్ బ్రోకు స్వాగత్ బ్రోకు మెసేజ్ పెట్టిన. ప్రశాంత్ వినబడుతుంది, ప్రశాంత్ కనబడట్లేడు. వాస్తవానికి లీవ్ లో ఉన్నాడు. లీవ్ లో మీన్స్ కొంచెం సిక్ అయ్యిండు అన్నట్టు. ఆ ఓటీటీకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. తమ్ముడు నన్ను మర్చిపోయారు నాకు గుర్తుకొచ్చినప్పుడు అలా వీళ్ళకి మెసేజ్ పెట్టేదాన్ని. ఓకే, ఆ తర్వాత నాకు ఈ వరకట్నం సిరీస్ అయిపోయింది. తర్వాత నాకు రజని ఫోన్ చేసి ఇట్లా నీకు మర్విన్ నుండి ఫోన్ వస్తుంది అని చెప్పింది. అదే రోజు మన ప్రశాంత్ బ్రో ఫోన్ చేసి అక్క ఇట్లా ఆడబిడ్డ క్యారెక్టర్ ఉంటది, ఇది మనది, మరి ఇట్లా ఉంటది, నువ్వు ఓకేనా అది అని అంటే ఓకే తమ్ముడు వస్తా అని చెప్పిన. వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ ఇచ్చి చేస్తున్నా. గయ్యాలి అని అంటే బయట కూడా నేను రియల్ లైఫ్ లో కూడా గయ్యాలి అంటే గయ్యాలి లెక్కనే ఉంటా, మంచితనానికి మంచి లెక్కనే ఉంటా. రియల్ గా కూడా అట్లనే ఉంటారా? ఓకే, అంతే. ఇక ఎట్లా అనిపిస్తుంది ఇందులో చేయడం? చెప్తున్నా కదా మేడం, ఇదే ఇంకొక లైఫ్, ఇదొక లైఫ్. ఇక అన్న అన్నది ఏదైనా కూడా అది కొంచెం సంతోషం అనిపిస్తుంది అన్నట్టు. మీ హస్బెండ్ క్యారెక్టర్ గురించి చెప్పండి. చాలా సైలెంట్, అసలు ఏం మాట్లాడాడు. ఆయన అంటే మా ఆయనను ఊకే బాయి కాడికి పంపిస్తాం. అవును, ఎందుకు పాపం ఆయన అట్లా ఎప్పుడు బాయి కాడే ఉంటాడు. కొంచెం ఎందుకంటే డైలాగ్స్ ఇట్లా కొంచెం తక్కువ చెప్తాడు వాటికి నేను కూడా అది మీరు అది ఆయన అట్లా చెయ్యొద్దు. ఆయన ఏంటంటే పనిగల్లోడు ఆయన. దాని వల్ల మీరు ఆయన హైడ్ చేస్తున్నారు. పాపం ఆయన పని చేస్తుంటే మీరు వాళ్ళ భూమి నాటే తెలంగాణ కేవలం ఎత్తుకొని తవ్వుకొని పోతారని బాయికాడ కావాలంటాడు. మరి ఉండాలి కదా, మరి ఇవాళ రేపు కబ్జాలు అవి వ్యవసాయం చేసుకునేటోళ్ళం కాబట్టి వ్యవసాయం చేస్తున్నట్టు అట్లా చూపించాలి కదా. అంటే ఇంట్లో పెద్దోడు అట్లా వ్యవసాయానికి పోతాడు కదా అన్నట్టు
ఇక ఇంటి పనులు కోడళ్ళు కొడుకులది ఏంటిది ఏం జరుగుతుంది ఏందని నేను చూసుకోవాలన్నట్టుగా అట్లా అన్నట్టుగా ఇక కోడలను బాధ పెట్టాలని అయితే లేదు కానీ మరి స్వాగత్ ముందు ముందు ఏం చేస్తాడు మరి నన్ను ఆల్రెడీ ఒకటి పెట్ట పెట్టింది కదా అక్కడ ఆల్రెడీ అక్కడ అప్పుడు కూడా బాధపడ్డా పాపము ఆమె ఆ వర్షన్ అయిపోయిందని ఏడిచిన తర్వాత దగ్గర తీసుకుందామన్న అట్లా ఫీల్ లోకి పోయినా కానీ అక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదని మళ్ళీ డ్రాప్ అయిపోయినా అంటే నేను కూడా అక్కడ ఎమోషనల్ అయిపోయినా మొన్న ఉన్నట్టుండి ఎందుకు ఆమెను అట్లా నెగిటివ్ చేసిర్రు నాకు మంచి అనిపించలే అంటే వాస్తవంగా అంటే సాఫీగా పోతే స్టోరీ బాగోదు ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కొట్టుకునే సీన్ ఉంది చూసారా ఆ మిస్అండర్స్టాండింగ్ రజని కానివ్వండి హారిక ఇద్దరు కొట్టుకున్నారు ఆమె కొంచెం హార్ష్ గా మాట్లాడింది తనేమో పాపం ఎంకరేజ్ చేసుకుంటూ నా చెల్లి అని దగ్గర తీసుకోవడం మంచిగా అనిపించింది తను ఎందుకు ఆలోచించకుండా అట్లా పట 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 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది చూసారా అది కొంచెం నాకెందుకు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యా కదా నాకు అట్లా అనిపించే వాస్తవంగా మీరు అట్లా రాయడం వల్లనే ఇంకా అది రన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మీరు మాట్లాడరా ఇక? ఏం మాట్లాడదు. మీ పేరు చెప్పండి నా పేరు పోతిరెడ్డి ఓదలి మేడం. ఓకే మా ఉప్పాలి మేడం. ఉప్పల్ ఓకే అయితే ఉప్పాలకు స్వాగత్ ఉప్పాల షూట్ చేసేది అయితే అప్పుడప్పుడు చూసడానికి పోయి షూట్ కు అన్న ఇప్పుడు క్యారెక్టర్ చెప్పే మేము వస్తా అని చెప్తే అన్న పిలిస్తే మీరే అడిగిరు నేనే అడిగిన నేను కూడా చెప్పన్నా అంటే నంబర్ ఇచ్చిన ఇంకా అవసరం ఉంటే అప్పుడప్పుడు పిలుస్తాడు. నాకు జీబు ఉన్నది కమాండర్ జీబు ఉన్నది ఆ జీబులో షూట్ కి అవసరం ఉంటే కూడా ఆ జీబు పట్టుకొచ్చేది ఆ జీబు పట్టుకొచ్చి ఇట్నే అన్నకి ఏంటంటే చెయ్యాలి కనిపించాలి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ క్యారెక్టర్ లేకున్నా కూడా బండి తీసుకొని వచ్చేది ఉండేది చూసేది కనిపించాలి అన్న కొంచెం తపన బాగుండే అన్నట్టు ఓకే అని. ఇప్పుడు ఈ పని లేదనుకో ఇప్పుడు షూట్ లేదనుకో మధ్యలో ఏం చేస్తారు? నాకు హోటల్ ఉన్నాయి మేడం మాకు జీబులు ఉన్నాయి 2 జీబులు ఉన్నాయి. మొన్న అప్పుడు ఒక 3 నెలల కింద ఒకటి టిఫిన్ సెంటర్ పెట్టినా సిరీసా టిఫిన్ సెంటర్ అని ఉప్పల్ స్టేషన్ ముంగట పెట్టినా అదే పని చూసుకొని ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా అప్పుడప్పుడు మిమ్మల్ని బయట చాలా మంది ట్రైన్ దిగిన వాళ్ళు అందరూ వాళ్ళు హైదరాబాద్ గోవార్ఖాన్ వాళ్ళు వీళ్ళు నువ్వు మరుగుని వేళ చేస్తావు కదా అన్న నేను చేస్తా ఇది మా అదే హోటల్ అని చెప్తాను. మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది. చాలా ఆడితే మా వాళ్ళు కూడా మా భార్య మా బిడ్డ గిట్లా మా కొడుకు మా కోడలు అందరూ అడుగుతారట వాళ్ళని మీ మామయ్య ఇలా చేస్తారు కదా వీడియోలు అని. మీరు సంతోషం అనిపిస్తుంది నాకు. ప్రతి పేరింగ్ లో చూసుకోండి కొంచెం వాళ్ళు సైలెన్స్ ఉంటారు వాళ్ళు గయాలు ఉంటారు చూడండి. అవునవును నెక్స్ట్ మీ దగ్గరకే నెక్స్ట్ కొద్దిగా నాకు డైలాగులు ఎక్కువ రాకున్నా కూడా కొద్దిగా ఏదో రాస్తాడు మెయిన్ నా కొడుకులు అందరు షేడ్ చూపిస్తారు సన్న షేడ్ కూడా చూపించండి కొంచెం. వాళ్ళు చూపెడతాను మేడం బాగా నేనే కొద్దిగా భయపడతా. అదే బొమ్మర్దిని అనాలి కదా అది అది హైలైట్ వాస్తవంగా. అయితే ఇప్పటికి కొన్ని విషయాలలో కూడా మేడం బయట కూడా అందరు ఏమంటారు అంటే నువ్వు గిట్లా చేస్తానో రేపటికల్లా నీ కోడలు అత్త ఎట్లా నీ కోడల్ని కూడా గిట్లే చేస్తావా అని బయట కూడా అంటే ఎవరు కానీ నన్ను ఇట్లనే అంటారు అన్నట్టు. ఇంకా గయ్యాలతనవా గావని గట్ల చేస్తావా పాపం గట్ల తిడతావా ఇట్లా అంటారు. అయ్యో అది యాక్టింగ్ కదా మేము చేసేది అన్నా కూడా ఇక వాళ్ళ అదే ఫీల్ ఉంటారు అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోతారు అన్నట్టు. మేము కూడా అంటే మాకు కెమెరా పెట్టి యాక్షన్ అని చెప్పుడుతోటే ఈ రజనీ గాని మేము గాని ఇట్లా యాక్షన్ అని చెప్పుడుతోటి ఇట్లా ఇన్వాల్వ్ అయిపోతాం. అవును మేము యాక్టింగ్ చేయడానికి వచ్చినాం అన్న ఫీల్ లో మేము ఉండం అన్నట్టు అట్లా అయిపోతాం. ఇప్పుడు రత్నాకర్ అన్న ఎప్పుడు కానీ ఇట్లా దగ్గర తీసుకుంటే ఇక మా తోడబుట్టిన అన్న కూడా ఇప్పటివరకు నన్ను దగ్గర తీసుకోలే ఆ ఫీల్ అట్లా ఆటోమేటిక్ గా చెప్తాను అన్నట్టు. నీ బాధ తెలుస్తుంది నాకు నీ మాటలలో. వాస్తవానికి ఆమెకు అంత ఫీల్ ఎందుకు ఇచ్చిందంటే నాకు తోడబుట్టిన లేదు ఫస్ట్. ఇక చెల్లె అనగానే చెల్లె బంధం పెద్దది కదా అనగానే నాకు నువ్వు అంటే ఇక నా చెల్లె మామూలుగా లేదుగా. అయితే ఇక దీనిలో ఒక్క బాధ మిగిలింది మేడం ఏంటిది అంటే నాకు బయట బాబే ఇక్కడ 2 కొడుకులే. ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు ఆడపిల్ల నేను ఎట్లా చూసుకుందు నువ్వు ఏంటిది అన్నది నా క్యారెక్టర్ చూపించుకోవాలన్నది. నెక్స్ట్ ఇంకో సిరీస్ స్టార్ట్ చేస్తే అమ్మాయి క్యారెక్టర్ ఇవ్వండి తనకి. ఓకే నెక్స్ట్